ఎస్ బులెటిన్ లో మరో బ్రేకింగ్ చూస్తున్నాం. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ఓటమే లక్ష్యంగా సీఎం జగన్ వ్యూహ రచన చేస్తున్నారు. పిఠాపురంపై దృష్టి పెట్టాలని మంత్రులకు కీలక నేతలకు జగన్ ఆదేశించారు. అంతేకాదు పిఠాపురంలో మండలాల వారీగా నేతలకు బాధ్యతలు అప్పగించారు. గొల్లప్రోలుకు కన్నబాబు, యు కొత్తపల్లికి దాడిశెట్టి రాజా, పిఠాపురం టౌన్ కు మిథున్ రెడ్డికి బాధ్యతలు అప్పగించారు. ఇక తాడేపల్లి క్యాంపు కార్యాలయానికి రావాలని పిఠాపురం వైసీపీ అభ్యర్థి వంగ గీతతో పాటు ఇటీవలే వైసీపీలో చేరిన ముద్రగడ పద్మనాభంకు కబురు పంపారు. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ఓటమే లక్ష్యంగా సీఎం జగన్ వ్యూహ రచన చేస్తున్నారు. పిఠాపురంపై దృష్టి పెట్టాలని మంత్రులకు కీలక నేతలకు జగన్ ఆదేశించారు. అలాగే పలువురిని కార్యాలయానికి కూడా పిలిచారు. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని రామకృష్ణ ఫోన్ లో అందిస్తారు. రామకృష్ణ, చెప్పండి, దీని వెనుక ఎలాంటి వ్యూహాలు ఉన్నాయి? పవన్ కళ్యాణ్ ని ఓటమి దిశగా చెవి చూపేందుకే సీఎం జగన్ కృషి చేస్తున్నారు. ఇక్కడ దీన్ని మనం ఎలా చూడొచ్చు? లహరి, ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిఠాపురం అసెంబ్లీ నుంచి పోటీ చేయబోతా ఉన్నారు. ఈ క్రమంలోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ప్రత్యేకంగా జగన్ ను ఓడించాలన్నటువంటి ఏకైక లక్ష్యంలో సీఎం జగన్మోహన్ రెడ్డి పావులు కదుపుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం ఆ ప్రాంతానికి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి కాపు నేత ముద్రగడ పద్మనాభం ఆయన జనసేన పార్టీలో చేరతారని అందరూ భావించారు. అయితే చివరి క్షణంలో ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరటం జరిగింది. తాను పోటీ చేయకపోయినప్పటికీ పిఠాపురం స్థానం నుంచి వంగా గీతాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బరిలోకి దింపింది. వంగా గీతాను ఏదో విధంగా గెలిపించాలన్నటువంటి ప్రధాన లక్ష్యంతో జగన్మోహన్ రెడ్డి తెరవే వెనక అన్ని శక్తులను కూడా ప్రయోగిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ క్రమంలోనే అటు వంగా గీతను ముద్రగడని ఇద్దరిని కూడా సీఎం క్యాంప్ ఆఫీస్ కు రావాలని ఆయన కబురు పంపడం జరిగింది. మరోవైపు చూసుకున్నట్లయితే పిఠాపురంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలుపు లక్ష్యంగా జగన్మోహన్ రెడ్డి వ్యూహాత్మకంగా వ్యవహరిస్తా ఉన్నారు. ఇప్పటికే అక్కడ ఉన్నటువంటి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి మండలాల్లో పూర్తి స్థాయిలో స్థానికంగా ఉన్నటువంటి లీడర్లకు, మంత్రులకు అక్కడ బాధ్యతలు కూడా అప్పచెప్పడం జరిగింది. ప్రధానంగా గొల్లపోలకు సంబంధించి కన్నబాబుని, యు కొత్తపల్లికి సంబంధించి దాడిశెట్టి రాజా, పిఠాపురం టౌన్ సంబంధించి మిథున్ రెడ్డికి పూర్తి స్థాయి బాధ్యతలు అప్పగించారు. దాంతో పాటు గ్రామ స్థాయి నుంచి కూడా ఒక ప్రత్యేకమైనటువంటి యంత్రాంగాన్ని, పార్టీ యంత్రాంగాన్ని అక్కడ మోహరించి ఎట్టి పరిస్థితుల్లో కూడా పిఠాపురం అసెంబ్లీ స్థానాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకోవాలి, పవన్ కళ్యాణ్ ఓడించాలన్నటువంటిది ఏకైక లక్ష్యంగా ఆ దిశగా కూడా జగన్మోహన్ రెడ్డి అడుగులు వేస్తా ఉన్నారు. ఓకే, థ్యాంక్ యూ రామకృష్ణ.